నాగార్జున సాగర్ ఎడమ కెనాల్ ముస్నూరు మండల డీసీ చైర్మన్గా ప్రతిపాదించేందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మన మంత్రివర్యులు పార్థసారథి గారికి, అలాగే మా మండలం యొక్క కూటమి నాయకులకు పేరు పేరున అందరికీ పాదాభివందనం. ఈరోజు నన్ను నా మీద ఈ చైర్మన్ పదవి ఉంచినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వం ఈ నీటి సంఘం అనేది ఈ కమిటీలను కూడా అందరినీ దుర్వినియోగం చేసింది. మళ్ళీ చంద్రబాబు గారు ఈ కమిటీలని మళ్ళీ అందరినీ కూడా ఉత్సాహపరిచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సాగరం ప్రతి ఒక్క గ్రామానికి నీళ్లు వస్తానికి, మాది మట్ట ప్రాంతం ముస్నూరు, ప్రతి ఒక్క గ్రామానికి కూడా నేను నీళ్లు రావడానికి కృషి చేస్తూ మా నాయకులందరితో, కార్యకర్తలందరితో కూడా కలుపుకుని పోతూ ఎక్కడైనా సరే కాలువ ఆగి ఉండదాన్ని రాజకీయాన్ని అతీతంగా ఎవరైనా సరే కాలువ బూడిసినా, కాలువ గళ్ళు పెట్టినా, లేకపోతే ఒకవేళ ఏదన్నా కాలువ తవ్వాల్సింది కూడా, ఇప్పుడు మా కాట్రేనిపాడు కాలువ తవ్వాల్సింది ఒక 300 మీటర్లు ఉంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇది అందరం కలిసి ఈ కాలువని కూడా మొత్తం రిపేర్ చేసుకుని తొందరలోనే నీరు అందించడానికి ప్రతి గ్రామానికి కూడా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మా ఆప్తులు డైనమిక్ లీడర్ రాపర్ల బాలకృష్ణ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన సేవలు అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించాలని ముసునూరు మండలం నాగార్జున సాగర్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ గారికి, ఉపాధ్యక్షులు సల్మాన్ వెంకటేశ్వర గారికి శుభాకాంక్షలు. ముసునూరు మండలంలో చాటరాయి మండలం దగ్గర నుంచి రాంపాడు మేజర్ కాలేజ్ చెరువు, అలాగే బాసరపాడు దగ్గర నుంచి చాటరాయి వరకు యూటీలు ఉన్నాయి. ఈ యూటీలన్నీ కట్టించి దిగువకి నీళ్లు వచ్చేటట్లు చేయాలని డీసీ చైర్మన్ గారిని, అలాగే పాలక మండలి, అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఎన్ఎస్పీ కాలేజ్ వాళ్ళు దిగువ నీరు ఇచ్చేటట్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.